నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, లోకేష్ని ఉద్దేశిస్తూ విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశారు. అసలు ఆ ట్వీట్ సారాంశం ఏంటి సార్? అంటే ఈయన విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అంటే మీడియా ట్రయల్స్ జరుగుతున్నాయి. అంటే శాంతి అనేటువంటి ఒక ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కుమారుడు, ఆ కుమారుడికి తండ్రి ఎవరు అనేది కనిపెట్టే ప్రయత్నంలో ఇప్పుడు తెలుగు మీడియా చాలా సీరియస్గా పనిచేస్తోంది. ఈ పని చేస్తున్న క్రమంలో మేధోమథనం జరిపి విజయసాయి రెడ్డి ఆ బిడ్డకి తండ్రిగా నిర్ధారణలు జరుపుతూ ఆవిడ, అంటే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ విజయసాయి రెడ్డికి లైజానింగ్ ఆఫీసర్ అని, ఆవిడ విజయసాయి రెడ్డికి చాలా సహకారం అందజేశారని, అన్ని విధాలుగా సహకారం అందజేశారని, ఆ సందర్భంగా ఆవిడకి చాలా ఆర్థికంగా చాలా వెసులుబాటు కల్పించారని, విల్లా కొనిపెట్టారని, రకరకాల ప్రాపర్టీస్ కొనిపెట్టారని, ఆవిడకి అనేక సంపాదన మార్గాలు చూపించారని, ఇలా రోజుకు ఒక కథనం ఆవిడ అవినీతి మీద, విజయసాయి రెడ్డిని ఆవిడని లింక్ చేస్తూ అవినీతి మీద రకరకాల కథనాలు స్ప్రెడ్ అవుతున్నాయి, ప్రచారంలో ఉన్నాయి. దీంతో అంటే ఆ అమ్మాయితో తనకి వివాహేతర సంబంధం ఉంది అని ఎస్టాబ్లిష్ అయిన వార్తని, ఆ అమ్మాయి తనకు లైజానింగ్ ఆఫీసర్గా పనిచేస్తోంది అనే వార్తని ఖండించడానికి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు విజయసాయి రెడ్డి గారు. పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆయనతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కనిపించలేదు, ఒక్క దళిత నాయకుడు తప్ప ఇంకెవరు కనిపించలేదు. ఆయనే సోలోగా మాట్లాడాడు. మధ్యలో అవతల కూర్చున్నటువంటి దళిత నాయకుడు కొంత జూపూడి ప్రభాకర్ గారు కొంచెం మాట సాయం చేశాడు. అయితే విజయసాయి రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో బిహేవ్ చేసిన పద్ధతి మీద మీడియాలో చాలా విమర్శలు వచ్చినాయి. అంటే ఆయన దాదాపు తనని క్వశ్చన్ చేసినటువంటి రిపోర్టర్లందరినీ ఎరా నాయనా శ్రీనివాసు ఈ పద్ధతిలో మాట్లాడాడు. దీని మీద ఇది పత్రికా ప్రతినిధుల్ని ఉరై అని అవమానించటం ఎలా కరెక్టు అనే ఉద్దేశంతో మీ మీద ఎలిగేషన్స్ వచ్చినా ఎలిగేషన్స్ గురించి వివరణ ఇవ్వటానికి ప్రెస్ మీట్ పెట్టి, అది చెప్పకుండా అది దాటేసి మీడియా ప్రతినిధుల మీద దాడి చేయటం ఏ మేరకు సబబు అని కొన్ని మీడియా ఆర్గనైజేషన్స్ ఆయన్ని ప్రశ్నించినాయి. అయితే ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారం మీద లోకేష్ స్పందించి విజయసాయి రెడ్డికి ప్రశ్నలు సంధించాడు. మీరు మీడియా ప్రతినిధుల్ని ఉరై అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ అసహనం, మీలో చాలా అసహనం పోగుపట్టడం వల్లనే ఈ పని చేశారంటే వాళ్ళు రాసిన వార్తల్లో కొంతమేరకు వాస్తవాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలా, అసలు ఏం జరుగుతోంది, మీరు సహకరించకపోతే ఎలాగా అన్న టోన్లో ఆయన ట్వీట్ చేశాడు. దాని మీద ఈయన రిప్లై ఇస్తూ, అయ్యా నేను మీడియాని అవమానించలేదు, మీకు అనుకూలంగా మమ్మల్ని బదనాం చేయడానికి మీకు అనుకూలంగా కొన్ని ఛానల్స్ కొన్ని పేపర్లు పనిచేస్తున్నాయి. ఇది చాలా ఓపెన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతి అని మాట్లాడేవాడు. దానికి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా పేర్లు కూడా యాడ్ అయినాయి తర్వాత రోజుల్లో. అందులో TV5 ఒకటి, మహాన్యూస్ ఒకటి, ABN ఛానల్ కూడా. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ కాంటెక్స్ట్లో ఈ విషయాన్ని ప్రారంభించి రప్చర్ చేసింది మహాన్యూస్ నుంచి జరిగింది. ABN, ఆంధ్రజ్యోతి అవి రెండు కూడా విపరీతంగా ఈ విషయాన్ని ప్రమోట్ చేసినాయి. వీళ్ళని టార్గెట్ చేస్తూ ఎవరైతే మీకోసం పనిచేస్తూ మా మీద దాడి చేస్తున్నారో ఆ రిపోర్టర్లని టార్గెట్ చేస్తూ మాత్రమే నేను ఆ మాటలు అన్నాను తప్ప టోటల్ మీడియా గురించి నేను ఆ మాటలు మాట్లాడలేదు. మీరు ప్రాపర్గా ప్రెస్ మీట్ టోటల్ ఇంకోసారి వినండి, వింటే మీకు అర్థమవుతుంది. లోకేష్ గారు, మీరు కూడా గతంలో ఇలాగే మాట్లాడారు, ఇలాగే వ్యవహరించారు. కాబట్టి నా వ్యవహార శైలిని తప్పుపట్టద్దు. రెండోది, మీరు నా గురించి మాట్లాడే సందర్భంలో ఒక ఎల్డర్ గురించి మాట్లాడుతున్నట్టుగా మీ ప్రవర్తన ఉండదు, మీ భాష ఉండదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు, మీ ఇష్టానికి మాట్లాడతారు. ఇది సబబా? మీరు అలా మాట్లాడే అలవాటు ఉన్న మీరు నేను మర్యాద మీరి మాట్లాడాను అని ఎలా ఎలిగేట్ చేయగలుగుతారు?
కాబట్టి ముందు దీనికి సమాధానం చెప్పండి, తర్వాత ఆ విషయం మాట్లాడదాం మనం అని ఈయన ట్వీట్ చేశాడు. ఇది గొడవ. అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా తనని కార్నర్ చేసి వేధిస్తోంది అనేది ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఆయన విజయసాయిరెడ్డి గారు. ఈ ప్రాసెస్లోనే ఇప్పుడు తనతో అంటే మదన్ మోహన్ అని ఆ శాంతి భర్తతో ప్రెస్ మీట్ పెట్టించడం, ఇక్కడ అతను ప్రెస్ మీట్ పెట్టాడు హైదరాబాద్లో. ఆ ప్రెస్ మీట్ పెట్టడము, ప్రెస్ మీట్ అనంతరము అక్కడ చాలామందితో ఆయన పర్సనల్గా మాట్లాడటము, ఒక మీడియా ఛానల్ మహాన్ న్యూస్కి వెళ్ళి ఆయన అక్కడ ఎవరి మీద అయితే విజయసాయిరెడ్డి ప్రారంభంగా ఆరోపణ చేశారో ఒక మీడియా పర్సన్, అతని మీద అతని ఛానల్లోనే వంశీ అనేటువంటి వ్యక్తి నడిపిస్తున్నటువంటి మహాన్ న్యూస్కి ఈ ఎవరైతే ఆవిడ భర్త ఉన్నాడో అతను వెళ్ళి లైవ్లో కూర్చోవటం, ఆ వంశీ అతను ఇంటర్వ్యూ చేయటం, ఏది విజయసాయిరెడ్డి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడ విజయసాయిరెడ్డి బిహేవియర్ని టార్గెట్ చేయటం, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకునే నేను ఇది తెలుగుదేశం మీడియా అలాగే తెలుగుదేశం తాలూకా అభిప్రాయాలని ఎంబోజ్ చేసే పద్ధతిలోనే వీళ్ళ కథనాలు ఉంటాయి అనే ఉద్దేశంతో నేను కొంతమందిని టార్గెట్ చేసి ఆ మాట అన్నాను, వాంటెడ్గానే అన్నాను. నేనేదో అనుకోకుండా నా నోట్లోంచి దొర్లిన పదం కాదు అది. వాళ్ళ మీద కోపం ఉంది, నాకు చిరాకు ఉంది, వాళ్ళ వ్యవహార శైలి మీద 100 విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేను ఉరై అనేటువంటి చొరవ తీసుకుని ఉంటాను. అంత మాత్రం చేత మీడియాను అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు అని చెబుతూ ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు. నిజానికి ఈ ప్రకటనలో లోకేష్కి చేసినటువంటి ట్వీట్లో ఆ ప్రస్తావన లేదు, కానీ ఈ ఎపిసోడ్ జరిగిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భంగా అసలు నా అభిప్రాయాలన్నీ వక్రీకరిస్తున్నారు కాబట్టి నా అభిప్రాయాలు అధికారికంగా వెల్లడించడానికి నాకు ఒక ఛానల్ ఉంటే బాగుంటుంది, నేను ఆ ప్రయత్నాల్లో ఉన్నాను అన్నాడు ఆయన. అంటే త్రూ ప్రాపర్ ఛానల్ అన్నట్టు. నా మీద వాళ్ళ యూట్యూబ్లోనో లేకపోతే వాళ్ళ ఛానల్స్లోనో విమర్శలు చేస్తే నేను నా ఛానల్లో కూర్చుని వాళ్ళ మీద దాడి చేస్తాను. త్రూ ప్రాపర్ ఛానల్ అంటే ఇదే అన్న పద్ధతిలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఇన్ని గందరగోళాలు నడుస్తున్నాయి ఈ ఎపిసోడ్కి సంబంధించి. విజయసాయిరెడ్డి గారు, శాంతి గారు, అలాగే మదన్ మోహన్, వీళ్ళతో పాటు ఇంకొక రెడ్డి గారు, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన లీగల్ వ్యవహారాలు చూసేటువంటి సుభాష్ రెడ్డి, వీళ్ళందరూ ఈ కథలో పాత్రధారులు వీళ్ళైతే దీనికి సంబంధించి రకరకాల విమర్శలు, విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ దాడి, ఇదంతా కూడా తెలుగుదేశం మీడియా బయట ఆర్గనైజ్ చేస్తోంది. ఈ సఫకేషన్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో విజయసాయిరెడ్డి గారి ట్వీట్ గురించి, లోకేష్ మాటలు ఆయన్ని మరింత ఇబ్బంది పెట్టినాయి. మీరు కూడా ఇలాగే సాక్షి పేపర్ గురించి, సాక్షి కథనాల గురించి నోటికి వచ్చిన పద్ధతిలో మీరు మాట్లాడారు గతంలో, ఒకసారి గుర్తు చేసుకోండి. నేను ఆ స్థాయికి పడిపోయి మాట్లాడలేదు, కొంచెం గౌరవంగానే మాట్లాడాను. నేను ఒరే నాయనా అని ఎల్డర్లీ మ్యాన్గా అన్నాను తప్ప వాళ్ళని కించపరచాలనే ఉద్దేశంతో కాదు అన్న టోన్లో విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఈ వివాదం ఇది పొలిటికల్ వివాదం, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా కనిపించేటువంటి పొలిటికల్ వివాదం. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని విజయసాయిరెడ్డి చాప్టర్ ముగించాలని టీడీపీ అనుకుంటోంది. ఇన్ ది సేమ్ టైం ఈ విషయంలో అతిగా ఇన్వాల్వ్ కాకుండా కాగల కార్యం తెలుగుదేశం తీర్చినట్టుగా భావిద్దాం అని వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోంది. ఇది మండుతోంది ఆయనకి. ఈ డ్యూయల్ స్టాండర్డ్స్, ఈ డబుల్ స్టాండర్డ్స్ చిరాకు కలిగిస్తున్నాయి నాకని మాట్లాడాడు ఆయన ఓపెన్గా. ఈ అసహనంలో నుంచి ఈ ట్వీట్ వచ్చిందనే చూడాలి. దీని నేపథ్యం ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.